హాయ్ నమస్తే, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఈరోజు నేను మీకు వంకాయ ఫ్రైని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది పప్పు టమాటాలోకి, రసంలోకి సైడ్ డిష్ కింద చాలా చాలా బాగుంటుంది. అంతే కదండి, ఇది ఉత్తిగా కూడా తినేయొచ్చు అనమాట. ఇది అంత టేస్ట్గా ఉంటుంది. ఇది చేసుకోవటం ఎలాగో మనం ఇప్పుడు చూసేద్దాము. ఇది చేసుకోవటానికి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇలా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన వెంటనే దీనిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసి దీనిలోని కొన్ని కరివేపాకులు, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకుని వీటిని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించేసుకోండి. 2 నిమిషాల తర్వాత దీనిలోని మనం సన్నగా పొడుగ్గా తరుక్కున్న వంకాయ ముక్కల్ని వేసేసుకుని ఈ వంకాయ ముక్కల పైన 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసేసి బాగా కలిపేసుకోండి. మీరు ఎప్పుడు వంకాయ కూర చేసినా కూడా ఈ విధంగా ఉప్పు కారం అనేది ముందుగానే వేసేసుకోవాలి. అప్పుడే వంకాయ కూరకి మరింత రుచి వస్తుంది. ఈ కళాయి పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయలు లైట్గా మెత్తబడి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకొని దగ్గరుండి ఈ వంకాయ ముక్కల్ని బాగా వేయించేసుకోవాలి. వేయించుకున్నంతసేపు కూడా అటు ఇటు కలుపుతూ ఈ వంకాయ ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా బాగా వేయించేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది చూడటానికి. వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని వేడి అన్నంలోని పప్పుతో కానీ, రసంతో కానీ, లేదంటే మీరు ఉట్టిగా కూడా అలా చక్కగా తినేసేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కూర. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.